అన్ సీజన్ లో షూట్ కి తీసుకెళ్లినందుకు మేము చేసిన పనులకి దండాలు పెట్టేశాడు బ్రో. అయితే మిర్రర్ మీద మహత్కార్యం అంటే ఇదేనేమో. రిసెప్షన్ షూట్ వచ్చిందని స్టార్ట్ అయ్యా, దారిలో దేవా బ్రోని పిక్ చేసుకుని ఈ మంత్ అంతా డ్రోన్ షూట్ కి అన్ సీజన్. రిసెప్షన్ అవడం వల్ల డ్రోన్ షూట్ వచ్చింది. ఈ డ్రోన్ షూట్స్ ఓన్లీ వెడ్డింగ్స్ అనే కాదు, డ్రోన్ కి రిలేటెడ్ ఉన్న ఏ షూట్స్ అయినా చేస్తా. నా బద్దకానికి నన్ను నేను ప్రమోట్ చేసుకోవట్లేదు, అయినా కూడా షూట్స్ వస్తున్నాయి. ఇప్పుడు చెప్తున్నాను కదా, డ్రోన్ షూట్స్ ఏమైనా ఉంటే నాకు డిఎం చేయండి. లొకేషన్ కి రీచ్ అవి నా బొడ్డును బయటికి తీసి వర్క్ స్టార్ట్ చేసా. మధ్యలో బోరు కొట్టి క్లయింట్ షూట్ ఆపేసి మా ఫోటో షూట్ చేసుకున్నాం. షూట్ ఎలా ఉన్నా సర్దడమే పని ఎక్కువ. మనకలాంటి తలపోటు ఉండదు. తీసామా, మడత పెట్టామా, బ్యాగ్ లో పెట్టామా, అయిపోయి. డ్రోన్ బ్యాటరీస్ లో ఊపిరుంటే అవి అవగొట్టి దాకా మనకు గోల ఆగదు. ఇంకా డ్రోన్ తో పిల్లలతో ఆడుకోవడం స్టార్ట్ చేసా. ఈసారి నుంచి దీనికి కూడా సెపరేట్ గా పేమెంట్ తీసుకోవాలి. గణేష్ బ్రోకి అసలు కథ అంతా షూట్ అయ్యాక స్టార్ట్ అయ్యింది. ఇంటికి వస్తూ వస్తూ బెల్లం సేమియా కోసం సరదాగా బండి ఆపాం. బెల్లం సేమియా వచ్చే లోపు సమోసా తీసుకున్నాం. గుడ్డు మీద యుద్ధం మాదైనా బిల్లు కొట్టేది బ్రోవే కాబట్టి చెకుడీలు కూడా తీసుకున్నాం. అమ్మయ్య, వీళ్ళు ఇంతటితో సరిపెట్టుకున్నారనే ఆలోచన వచ్చే లోపే శ్రీదేవి సోడా దగ్గర ఆపేసాం. నెక్స్ట్ చేపల పులుసుకి టార్గెట్ పెడితే దండం పెట్టి జారుకున్నాడు బ్రో. ఈ దెబ్బకి నెక్స్ట్ షూట్ కి తీసుకెళ్తాడో లేదో కూడా డౌటే. ఫాలో కొడితే నెక్స్ట్ లో తగులుస్తా. పోయ్.